విరహ బాధ తట్టుకోలేక అల్లుడు గారు ఆఫీసులో అందమైన అమ్మాయిని సెక్రటరీగా పెట్టుకున్నారట. శాంతి, అల్లుడు గారు ఆఫీసులో పర్సనల్ సెక్రటరీ పెట్టుకున్నారట. ఆవిడ గారు అతన్ని అతుక్కోక ముందే జాగ్రత్త పడు. శాంతి, ఆ పర్సనల్ సెక్రటరీ ఎవరు ఏంటో వివరాలు కనుక్కునరా. వట్టి వివరాలే కదమ్మా, అసలు అయ్య గారికి అమ్మాయికి ఉన్న కనెక్షన్ ఏదో. ఈ కార్ ఆదుత్రావు గారి డెలివరీ. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమిటది? మీ విజయబాబు గారి దగ్గర పర్సనల్ సెక్రటరీగా ఒక అమ్మాయి చేరిందంట. ఆ అమ్మాయి ఎవరు, పేరేంటి, ఊరేంటి, విజయబాబు గారి గదిలో ఒక అమ్మాయి ఎన్నిసార్లు వెళ్తుంది, లోపల నుంచి బయటికి ఎన్నిసార్లు వస్తుంది, విజయబాబుకి ఆ అమ్మాయికి మధ్య ఉన్నది ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్, ఇంకా ఏమైనా ఉందా, ఆ తదితర వివరాలు నాకు కావాలి. జస్ట్ ఎ మినిట్. వీడేంటి జస్ట్ మినిట్ అని నాస్టేలో లోపలికి వెళ్తున్నాడు? ఇదేంటి కారా విమానమా పైకి వెళ్ళాడుతుందండి? టైటానిక్. వీడేంటి నా టైప్ లో నమస్కారం చేస్తున్నాడు? ఏరా, మా విజయ్ పిఎస్ అడ్రస్ నీకు కావాలా? ఆమె అతిలోక సుందరి, భూలోక పందిరే నీకు తెలియాలా? ఏరా, ఆ అమ్మాయిది కలాంస లాంటి నడకని, వంపు సొంపుల నడుమని, దిగి దిగేనమనే కళ్ళని, లుక్కు రుక్కు రుక్కు రుక్కోని నీకు చెప్పాలరా? అమ్మో, అచ్చం నేను కొట్టినట్టే కొట్టావు. ఈ పట్లని నీకెవరు నేర్పారు బాబు? నేనే. నీకు నేర్పిన గురువే నాకు నేర్పాడు. శిష్యులారా, ఈ టైటానిక్ అనే టానిక్ ను నేను మీకు ఎందుకు ఇచ్చానో తెలుసా? నేను వాడిని కొట్టడానికి, వాడు నన్ను కొట్టడానికి. మేమిద్దరం కలిసి నిన్ను కొట్టాను. నన్ను కొట్టడం మీ ఇద్దరి వల్ల కాదురా. ఈ టైటానిక్ అనే టానిక్ ను ప్రాణం పోయేటప్పుడు, మానం పోయేటప్పుడు, లేక అవి రెండు జాయింట్ గా పోయేటప్పుడు మాత్రమే ఉపయోగించమన్నాను. ఇంకొకసారి ఈ విద్యను మీరు కామెడీగా ఉపయోగించారు, టైటానిక్. అమ్మాయి గారు, అయ్య గారి పర్సనల్ సెక్రటరీ ఉందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏమి బ్యూటీ అండి! జిగుజిగుజిగాని మనే కళ్ళు, బ్రహ్మాండమైన నడుము, ఆ నడకుందండి రాజహంసలాగా. ఓ రుకు 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 రుకు. అబ్బా అబ్బా. ఇప్పుడు ఇది ఎందుకు నాన్న? ఎందుకో చెప్తా కదా. ఇదే అది కదన్నా, పబ్లిక్ లో శాంతి నన్ను గోల్ చేస్తా. అందుకే ముందు ఇదే చెప్తా. అదే ఆ పబ్లిక్ లో నన్ను ఎంత వెయ్యరా, నువ్వు వెయ్యరా నాన్న. అబ్బా, ఏదైనా చేదుగా ఉంది. చేదుగా ఉందా? ఇందాక ఎలా తాగావు? ఫోన్ ఫోన్ బాగుంటుంది, ముందు ఇది తిను. నువ్వు వెళ్ళి చికెన్ పడరా. ఓ నాన్న, పబ్లిక్ లో శాంతి మొగుడని కూడా ముందు చూస్తూ- ఇది వెయ్యరా చెప్తాను. అది నాన్నోయ్, అంత చేదు లేదు, కొంచెం రుచిగానే ఉంది. అట్టగా ఉంటుందిరా. పోను పోను ఇంకా బాగుంటుంది. వెయ్యి ముందు చెప్తా. ఆ? అది కాదు నాన్న, పబ్లిక్ లో శాంతి. ఏంట్రా పబ్లిక్ లో శాంతి, పబ్లిక్ లో శాంతి? ఆ శాంతి విషయం తేల్చడానికే కదా ఈ మందు. వేసుకో. వేస్తా. ఒకసారి ఇలాగ మేము పబ్లిక్ లో గొడవ చేస్తే 2 పెగ్గలు వేసుకుని ఇచ్చా. మళ్ళీ కిక్కురు మళ్ళా. నువ్వు మా అమ్మను కొట్టావా? నాన్న, నేను ఇప్పుడు నేను కొట్టాను. సారీ నాన్న, కావాలని కొట్టలేదు, ఇది కొట్టించింది. ఈ స్పీడ్ కావాలి నాకు, ఈ స్పీడ్ కావాలి. వేసుకో, వేసుకో, వేసుకో. వేసుకోమమ్మా. వేసుకో, వేసుకో, వేసుకో. అది అది కొట్లా. నేను శాంతిని ఎరగొడతా. పబ్లిక్ చనిపోయినట్లేదే. నాన్న, ఏంటి నాన్న? ఇందాక నువ్వు నన్ను ఎందుకు కొట్టావు? నేను నిన్ను కొట్టలేంట్రా, నువ్వే నిన్ను కొట్టావు. నేను నిన్ను కొట్టానా? Sorry నాన్న, నేను చేపించానా?
కొడుకు స్పీడ్ లో వెళ్ళి శాంతి తుమ్ము లేపేయాలి. అంతేనా? అంతే. అయితే దాని ఇప్పుడే పిలు. శాంతి నేను శాంతి బాబు. ఓహో వస్తున్నా. ఛీ, నేను దీని మోహన్ చూడను. ఆటగా మనం శాంతి కొంచెం అటు తిరుగమ్మా. పబ్లిక్ నన్ను అవమానించండి. ఏంటన్నా నువ్వు అమ్మను కొట్టావా? కొట్టలేదు. చంపేస్తాను నేను దీన్ని ఎర్రగొడతా. ఎర్రగొట్టే అయ్యగారు మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చేసారు. బాబు ఏంటండి ఇప్పుడు ఏంటి అన్నా? మీ ఫ్రెండ్ గారు అబ్బాయి గారు వచ్చారని చెప్పారండి. తప్పలేదు కదా? తప్పలేదు కదా? తప్పలేదు కదండి. ఈ ఇంటి అల్లుడు గారు వచ్చారని చెప్పు. మొన్న అల్లుడు గారు వచ్చారంటే పీకారు, ఇప్పుడు అనకపోతే పీకుతున్నారు. ఈ షిఫ్టింగ్ లేదండి ప్రభు. ఏంట్రది? నా భార్యలాగా నువ్వు నా మీద వాలిపోతావా? వెళ్ళరా వెళ్ళి నా పెళ్ళని పిల్ల. అలాగే తర్వాత చూసుకుంటా. బాబు అమ్మాయి గారు అమ్మాయి గారు అమ్మాయి గారు రండి. ఎవరన్నా నువ్వు పిలుస్తున్నావు? మీ భార్య గారినండి. నా భార్యను నువ్వు పిలిచేస్తావా? మీరు పిలవమన్నారు కదండి. అంత గొప్ప నువ్వు. అల్లుడు ముందే నువ్వు లుంగి కడతావేంట్రా? అంటే నైట్ డ్యూటీ కదండి. వెళ్ళాలా ఇంటి పబ్లిక్ లో మొగుడు పట్టుకుని నువ్వు నానా మాటలు అంటావే? నేనే మీ బాబు కూడా మంది తీసుకొచ్చానా? మా ఓన్ బాబు కూడా మంది తాగాను. అయినా పబ్లిక్ లో పట్టుకుని మొగుడి పబ్లిక్ గా తిడితే తప్పులేదు గాని నేను పబ్లిక్ గా తాగి పబ్లిక్ గా ఇంటికి వస్తే తప్ప. ఇదిగో నువ్వు చేసిన తప్పుకి లెంపలు వేసుకుని గుంజులు తీరే. నువ్వు నన్ను ముట్టుకున్నావా? యూ టచ్ మీ హియర్. అసలు నిన్న అనాలి. బంగారు లాంటి నా పిల్లలకి తప్పుడు మాట చెప్పి దాని మనసు పాడు చేసేందుకు నేను అత్తగారిని కొడతావా ఏంటి? నీకేమైనా డౌటా? కొట్టు చూద్దాం. కొట్టు. తాగేసిన మైకంలో దైవం లాంటి అత్తను కొట్టేశాను. నన్ను క్షమించేంత వరకు నేను గుళ్ళు వేసి లేదు శాంతి. నిజం చెప్పు, నా పెయింటింగ్స్ కన్నా బాగున్నాయా ఇవి? ఎవరు పెయింటింగ్స్ వాళ్ళు గొప్పగానే ఉంటాయి. అంటే ఏ కలర్స్ వాడారు? యూజువల్ గా బ్లూ ఎల్లో కలిపితే గ్రీన్ వస్తుందిగా మేడం, బట్ నేను ఆరెంజ్ వైలెట్ లెమన్ ఎల్లో కలిపేసి ఈ టింట్ రప్పించాను. వెరీ నైస్. థ్యాంక్ యూ. అనిత, ఇక్కడ నీ పెయింటింగ్స్ ఎగ్జిబిట్ చేసి నాతో అబద్ధాలు ఆడుతున్నావా? అంటే నీ దగ్గర ఈ డెకరేషన్ కూడా ఉందేంటి? నా పెయింటింగ్స్ ఇక్కడ? ఎస్. ఏ జోక్ చేస్తున్నావా? నేను కాదు, నువ్వు చేస్తున్నావు. రైట్. ఏమిటిది? చూడు. అంటే నీకు తెలియకుండానే మీ ఇంట్లో ఎగురుకుంటూ వచ్చేస్తాయా? నేను ఫుల్ లో కనబడతా నీకు? ప్లీజ్ బిలీవ్ మీ, అదే నాకు అర్థం కావడం లేదు. అదే అక్కడే ఫిక్స్ అయ్యి. అదిగో ఆయన ఎగ్జిబిషన్ ఆర్గనైజర్. వెళ్ళి అడుగుదావరా? నాకేం పని, నువ్వు వెళ్ళి అడుగు. ఐ వుడ్ లైక్ టు బైట్. ఐ సే పేజెస్ తీసుకెళ్ళండి. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్. yes ఆ రోజు నాతో కుదరదు అన్నారు, మరి నా పెయింటింగ్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదే నువ్వు వెళ్ళాక విజయ్ వచ్చాడు. విజయ్? నీ పెయింటింగ్స్ అని ఎలాగైనా ఎగ్జిబిట్ చేయమని నన్ను కోరాడు. నేను కుదరదన్నాను. ఆఖరికి ఢిల్లీలో ఉన్న మా ఎండి గారికి ఫోన్ చేశాడు. ఆయన కూడా చేతులు ఎత్తేశాక స్పాన్సర్స్ ని పట్టుకుని ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేయించాడు. టోటల్లీ హీ మూడ్ ఎర్త్ అండ్ హెవెన్ టు మేక్ ద షో. ఈ క్రెడిట్ అంతా విజయ్దేనమ్మా. నేనేమనుకోవాలో తెలియటం లేదు. అప్పుడప్పుడు
టేస్ట్ చేసి ఏడిపిస్తావు. అంతలోనే నాకు కావాల్సిన సాయం చేసి సర్ప్రైజ్ చేస్తావు. Really, really you are. You did so much for me. ఓకే ఏయ్ కమ్ ఆన్ అందరూ చూస్తున్నారు. ఏయ్ నో 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 రిలాక్స్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ చిరప్ 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 కమ్ ఆన్ గివ్ మీ 5. థాంక్ యూ కీప్ ఇట్ అప్ కమ్ ఆన్ రిలాక్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు. వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు. పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్, మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ అనిత. గివ్ హర్ ఎ బిగ్ Thank you, sir. Thank you very much. Hey, great. నానా ఏంటి నాన్న అనితని లంచ్కి రమ్మన్నాను, వచ్చిందా? రావటం అయింది, తనే వంట చేస్తానని నడుపు బిగించి వంటింట్లో దూరటం అయింది. అనిత వంట? ఆ నాన్న, నాకెందుకు నాన్న ఇంత అన్యాయం చేస్తావు? అన్యాయమా? నేను నీకేం ద్రోహం చేశాను నువ్వు ప్రాణత్యాగాలు ప్రాణత్యాగమా? ఉడికడుతున్నావు? అనిత అనిత అంటున్నావు. నీ పాకశాస్త్ర ప్రావీణ్యం గురించి మా నాన్నకి వివరిస్తున్నా. నాన్న, ఆ. ఎవడైనా సరే కత్తితో పొడిచాడు అనుకో, ఆ. చచ్చిపోతారు. ఆ. బాంబు పేలి చచ్చిపోతారు, ఆ. యాక్సిడెంట్ అయిపోతారు. ఆ. కానీ అదేం తమాషాను, ఆ. అనిత వంట తింటుంటే ఆ. మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా హాయిగా టపాకట. అమ్మో, అంత talent ఆ? అయ్యో చాలా టాలెంట్. నువ్వేం నన్ను ఎగతాళి చేయక్కర్లేదు. ఏదో ఆడ మనుషులే నిల్లు కదా అని కమ్మగా వండి పెడదాం అనుకున్నాను. అదెంత బుద్ధి తక్కువ నాకు ఇప్పుడు అర్థమైంది. నీ బాడీ నచ్చి నాకేం అక్కర్లేదు. నేను ఏయ్. గుడ్ బై. అరే, అమ్మాయి అల్లరి Bye. పడిపోతుందిరా. అరే, ఆపరా. అరే, దాన్ని అమ్మాయి. ఎలా ఆపాలో నాకు తెలుసు నాన్న. నువ్వు బాపు గారితో దిగిన ఫోటో. ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి చూపించు. No, ప్లీజ్. no, 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 hey, hey. ప్లీజ్. Come on, అరే, come on. చూడరా. అరే, ఆ ఫోటో చూడరా, అరే. ఏమ్మా, అరే, అరే, ఏమ్మా, దూకదు. అరే, పడిపోతావు. దూకినానా? తన హస్బెండ్ ఆడిపోతున్నా, లేడు కదా. ఏయ్, తప్పు రా, రా. Jump చేయి. Come on. Hey, 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 hey. Okay, okay, okay. చేస్తాను. Hey, hey, hey. Come on, you chicken buck buck. బయటికి రా. Okay, ఏం చేస్తావు? చేసుకో. నిన్ను మా నాన్న కొడతావా నిన్ను? అరే, ఉంగో. మీరే పడండి. Don't kill me. Going back. I will kill you. మర్యాదగా నా ఫోటో నాకు ఓ. ఇవ్వు. ఏ, ఇదిగో, ఇవ్వమంటుంది. ఇవ్వు. Oh. ఈ ఫోటో చూస్తుంటే నాకు గాల్లో తెలిసినట్టుంది. నాకు మాత్రం పర్వతాలు మోస్తున్నట్టు ఉంది. ఇదిగో, నిన్ను. సారీ సారీ. ఐ లవ్ దిస్ విజయ్. థాంక్యూ థాంక్యూ. It's okay. నేను ఎలా ఉన్నా చెప్పు. బాపు గారి పక్కన ఓ ఎర్ర కోతి పిల్ల లేవు? సారీ సారీ సారీ. అమ్మాయి గారు పాలండి, అబ్బాయి గారు సేమియా అండి. మీరు పంచదార వేసేసారంటే నేను జీడిపప్పు యాలిక్కాయలు వేసేసి పాయసం తయారు చేసి తినిపిస్తుందండి. నీ భావన నాకు అర్థమైంది కానీ ఆ. నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు. ఆ. మిగతా గ్రంథం నేను నడిపిస్తా.